అమెరికా అగ్రరాజ్యంగా ఎదగడానికి కారణం వలసదారులే. ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రతిభావంతులు అమెరికాకు రాబట్టే అక్కడ జనాభా పెరిగింది, సంపద పెరిగింది. స్వయంగా ట్రంప్ పుట్టుకతో అమెరికా పౌరసత్వం తెచ్చుకున్నారు, కానీ ఆయన తల్లిదండ్రులు అమెరికన్లు కాదు. ఫ్రెడరిక్ క్రిస్ట్ ట్రంప్ తల్లిదండ్రులు జర్మనీ నుండి వలస వచ్చినవారు. మేరీ ఆన్ మెక్లియోడ్ ట్రంప్ స్కాట్లాండ్లోని ఐల్ ఆఫ్ లూయిస్లో జన్మించారు. ఆమె 1930లో అమెరికాకు వలస వచ్చారు. 1942లో అమెరికన్ పౌరసత్వం పొందారు. ఆమె ఫ్రెడ్ ట్రంప్ను 1936లో వివాహం చేసుకున్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ తండ్రి జర్మన్ వంశీయుడు, తల్లి స్కాటిష్ వలసదారు. గత అధ్యక్షుడు ఒబామా కూడా అంతే. ఇలా అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న వివేక్ రామస్వామి సహా అనేక మంది వలసల సంతతే అమెరికాను శాసిస్తున్నారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ అందరినీ ఏకం చేసి అమెరికా రాత మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును చట్టంగా చేస్తే తాను కొత్త పార్టీ పెడతానని ఎలాన్ మస్క్ ఇదివరకు ప్రకటించారు. బిల్లు ఆమోదం పొందడంతో ఆయన తాను చెప్పిన ప్రకారం అమెరికా పార్టీని పెడుతున్నట్లుగా ట్వీట్ చేశారు. అయితే ఆయన సీరియస్ గా ఈ పార్టీ ప్రకటన చేశారా, లేకపోతే ట్రంప్ మనస్తత్వం తెలుసు కాబట్టి బెదిరించేందుకు చేస్తున్నారా అన్నది సస్పెన్స్ గానే ఉంది. కానీ ఈ పార్టీ అమెరికన్లు అయిన వలసదారులకు పుట్టిన వారికి ఆశాకిరణంగా మారే అవకాశం ఉంది. అమెరికా పార్టీని ఏర్పాటు చేయడానికి 2:1 నిష్పత్తిలో తన ఫాలోవర్స్ సమర్థించారని మస్క్ చెప్పుకున్నారు. తన ప్రణాళికల్ని కూడా వివరించాడు. నేరుగా అధ్యక్ష పీఠానికి గురిపెట్టే ఛాన్స్ లేదు కాబట్టి కింగ్ మేకర్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. 2 లేదా 3 సెనేట్ సీట్లు, 8 నుంచి 10 హౌస్ డిస్ట్రిక్ట్లపై దృష్టి సారిస్తే చాలని రిపబ్లికన్లు, డెమోక్రేట్లను గుప్పెట్లో పెట్టుకోవచ్చని అనుకుంటున్నాడు. తాము ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ పవర్లో ఉండేలా చూడగలమని అనుకుంటున్నాడు. అయితే మస్క్లో నిజంగా సీరియస్నెస్ ఉందా లేదా అన్న దానిపై చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఈ ప్రకటనను ట్రంప్ పై ఒత్తిడి తెచ్చేందుకు లేదా రాజకీయంగా చర్చల్లో ఉండేందుకు ఉపయోగించుకుంటున్నారని అనుమానిస్తున్నారు. అమెరికాలో 2 ప్రధాన పార్టీల ఆధిపత్యాన్ని ఛేదించడం దాదాపుగా అసాధ్యం. గతంలో 3వ పార్టీలను ప్రారంభించినప్పటికీ అవి ప్రభావం చూపలేకపోయాయి. కానీ అమెరికాలో 2 పార్టీల వ్యవస్థపై అసంతృప్తి పెరుగుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. 2023లో 63% మంది ఓటర్లు 3వ పార్టీ అవసరమని గాలప్ సర్వేలో చెప్పారు. అమెరికా రాజకీయ వ్యవస్థలోని ఎలక్టోరల్ కాలేజ్, ఫస్ట్ ఫాస్ట్ ది పోస్ట్ ఓటింగ్, బ్యాలెట్ యాక్సెస్ చట్టాలు కొత్త పార్టీలకు పెను సవాలుగా ఉంటాయి. మస్క్ వద్ద సంపదకు కొదవలేదు. పార్టీని నడపడానికి డబ్బు సమస్య ఉండదు. కానీ నిబంధనల ప్రకారం సొంత డబ్బుతో పార్టీ నడపలేరు. ఎలాన్ మస్క్ తన పార్టీ నమోదు ప్రక్రియ నుంచి సీరియస్నెస్ చూపిస్తే రాజకీయంగా ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. అయితే అమెరికా రాజ్యాంగం ప్రకారం మస్క్ కూడా అధ్యక్షుడు కాలేడు. ఎందుకంటే మస్క్ కు జన్మతః అమెరికా పౌరసత్వం రాలేదు. ఆయన ఏదో ఆ రాష్ట్రానికి గవర్నర్ కావచ్చు, కానీ అధ్యక్షుడు కాలేరు. కానీ వివేక్ రామస్వామి లాంటి వారిని అధ్యక్షులను చేయవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.